నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల నిధుల విడుదల. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. అయోధ్యలో జగదభిరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 21వ తేదీన కడపలో శోభాయాత్ర. వివరాలు వెల్లడించిన అయోధ్య ఐక్యత వేదిక ప్రతినిధులు. ప్రభుత్వ అధికారులు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాలి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వైఖరిని ఖండిస్తూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి సూచన. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు ఆదర్శనీయం. జయంతి వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి స్పష్టీకరణ. అయోధ్యలో జగదభిరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 21వ తేదీన కడపలో శ్రీరామ మహాశోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు అయోధ్య ఐక్యత వేదిక ప్రతినిధులు దేశు వెంకటరెడ్డి, దుర్గాప్రసాద్, సూర్యనారాయణరావు, చెన్నా కృష్ణారెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని హౌసింగ్ బోర్డు రామాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు చిన్నచౌక్లోని ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ఈ మహాశోభాయాత్ర ప్రారంభమై అప్సర సర్కిల్, వై జంక్షన్, ఆర్టీసీ సర్కిల్, ఎస్పీ బంగ్లా, రాజారెడ్డి వీధి, అన్నమయ్య సర్కిల్ తదితర ప్రధాన వీధుల మీదుగా సాగుతూ హౌసింగ్ బోర్డు కాలనీలోని కోదండ రామాలయానికి చేరుతుందన్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత లక్షలాది మంది కార్యకర్తల ప్రాణత్యాగాల అనంతరం అయోధ్యలో శ్రీరామచంద్రుని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందని వారు వివరించారు. శోభాయాత్రలో శ్రీరామచంద్రుల విగ్రహాన్ని రథంపై అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, రామనామ సంకీర్తనలు, చెక్క భజనలు, కోలాట బృందాల నృత్యాలు, శివాలి బ్యాండ్ వాయిద్యాల మధ్య అత్యంత వైభవంగా హిందూ సంస్కృతికి చిహ్నంగా శ్రీరామ మహాశోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శోభాయాత్రలో వేలాదిగా ప్రజలు పాల్గొని హిందూ సంస్కృతిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. 22వ తేదీన శ్రీరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హౌసింగ్ బోర్డు కోదండ రామాలయంలో శ్రీరామచంద్రులకు సుగంధ ద్రవ్యాలు, కలశాలతో అభిషేకం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు వివరించారు. జై శ్రీరామ్. దాదాపు 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎంతోమంది లక్షలాది మంది కార్యకర్తల ప్రాణత్యాగ ఫలం తర్వాత ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నటువంటి తరుణంలో కడప నగరంలో అనేక ఆధ్యాత్మిక సంస్థలు, ధార్మిక సంస్థలు, అలాగే అనేక దేవాలయాల ప్రతినిధులు అందరూ కలిసి శ్రీరామచంద్రుల వారి యొక్క మహాశోభాయాత్రను కడప నగర పురవీధుల గుండా జరపాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఈ శోభాయాత్ర చిన్నచౌక్ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మొదలుకొని కడప నగర పురవీధుల గుండా సాయంకాలం హౌసింగ్ బోర్డు రామాలయం వద్దకు చేరుతుంది. ఈ శోభాయాత్రలో మొట్టమొదటిగా మూర్తీభవించినటువంటి శ్రీరామచంద్ర వారి యొక్క విగ్రహం రథం మీద ప్రతిష్టాపన చేసి వేద పండితుల యొక్క వేద మంత్రాలతో, అలాగే మంగళ వాయిద్యాలతో, రామనామ సంకీర్తనలతో, రామ కీర్తనలతో, కేరళ వాయిద్యాలతో, చెక్క భజనలతో, కోలాటాలతో, తెనాలి బ్యాండ్ వారి వాయిద్యాలతో, ఇంకా 12 అడుగుల ఆంజనేయ స్వామి వారి యొక్క విన్యాసాలతో, ఇంకా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ శోభాయాత్ర మహాశోభాయమానంగా విరాజిల్లుతుంది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలందరూ కూడా పాల్గొనాలని, కడప నగరంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా పాల్గొనాలని ఈ వేదిక మీద నుంచి మేము
ఆహ్వానాన్ని అందిస్తున్నాం. మధ్యలో కళాకారులు కానీ కార్యకర్తలు కానీ హిందూ బంధువులందరూ కూడా అలసిపోకుండా ఎక్కడికక్కడ తేనీరు, అల్పాహారాలు, భోజన వసతులు అన్నీ కూడా మన ధార్మికులైనటువంటి దాతల సహకారంతో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా సాయంకాలం వరకు కడప పురవీధుల గుండా జరుగుతుంది. కడప నగరాన్నంతా కూడా కాషాయ తోరణాలతో, కాషాయ జెండాలతో విరాజిల్లేటట్టుగా కార్యకర్తలు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సాయంకాలం హౌసింగ్ బోర్డులో రామాలయం నందు అల్పాహారంతో కార్యక్రమం ముగుస్తుంది. అయితే మరుసటి రోజు శ్రీరామచంద్రుల వారి యొక్క ప్రతిష్ట మహోత్సవం అయోధ్యలో జరుగుతుంది కాబట్టి ఆ తరుణంలో కడప నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా శ్రీరామచంద్రుల వారికి అభిషేకాలు, పూజలు, సంకీర్తనలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నదని మేము సభాముఖంగా తెలుపుకుంటున్నాం. శనివారం రోజున వారి వారి ఇళ్లల్లో స్థాపన చేసుకొని సుగంధ ద్రవ్యాలతో అలాగే టెంకాయ, ఒక పసుపు జాకెట్తో ఆ కలశాన్ని స్థాపన చేసుకొని పూజలు నిర్వహించి మరుసటి రోజు ఉదయం శోభాయాత్రతో కానీ లేకపోతే వారి దంపతులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ రామాలయంకు చేర్చినట్లయితే మరుసటి రోజు ఉదయం ఆ కలశ ద్రవ్యాలతోనే మనము శ్రీరామచంద్రులకి, సీతమ్మకు, రాముడికి, లక్ష్మణస్వామికి అభిషేకాలు నిర్వహించి మనము ఆ యొక్క సంప్రదాయాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు అందరూ కూడా కృషి చేయాలని, అందరినీ ఇందులో పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాం. మన అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ప్రతి ఇంటికి చేరడం జరిగింది. ఆ అక్షంతలను పిల్లలు తలల మీద ఉంచి ఆశీర్వాదించి పెద్దవారు వారి తలలపైన కూడా వారు ఉంచుకొని తర్వాత సాయంకాలం 5 దీపాలను వెలిగించి 3 దీపాలను దేవాలయంలో దేవుని గదిలో ఉంచుకొని 2 దీపాలను వాకిటి ముందర ఉంచుకోవాలి. మనము ఈ కార్యక్రమాన్ని మొత్తం ఎలాగైతే కాంతిమలలిలో మకర జ్యోతి కనిపిస్తుందో అలాగే అరుణాచలంలో శివజ్యోతి కనిపిస్తుందో మన రామజ్యోతిని పాలకొండలో 22వ తారీఖున సాయంకాలం 6:30 గంటలకి వెలిగించడం జరుగుతుంది. ఈ రామజ్యోతిని కడప పుర ప్రజలందరూ కూడా దర్శించేందుకు వీలుగా ఆ కార్యకర్తలందరూ కూడా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మొత్తం ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసి ఆ శ్రీరామచంద్రుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చి ఈ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని సభాముఖంగా వారందరికీ సన్వయంగా తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొక్కసారి కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రపంచంలోని ప్రతి హిందువు ఎదురు చూస్తున్న శ్రీరాముల వారి ప్రతిష్ట 22న అయోధ్యలో జరగడం ప్రతి హిందువుకు కూడా గర్వకారణం. ఈ సందర్భంగా కడపలో కూడా ప్రతి ఒక్క హిందువు ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేకోకుండా, ఎటువంటి పార్టీలకు సంబంధం లేకోకుండా ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమము ఎటువంటి పార్టీలకు సంబంధం లేదు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కటి కూడా శాశ్వతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేమే కండువాలు ప్రతి ఒక్కటి కూడా శాస్త్రబద్ధంగానే ఇస్తాము. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరూ చక్కగా వివరించారు కార్యక్రమం గురించి. ఈ మహాశోభాయాత్రలో ప్రతి ఇంటి నుంచి ప్రతి కుటుంబం పాల్గొనాలి. ఆ రోజు ఆదివారం కాబట్టి అందరికి అవకాశం ఉంది. సో ఇక్కడ అందరూ చెప్పిన విధంగా ఇది కేవలం హిందువులందరూ ప్రపంచ స్థాయిలో హిందువులందరికీ కలిపి ఒక దివ్యక్షేత్రం రాబోతోంది. ఆ క్షేత్రం 22న ప్రారంభమవుతోంది. సో 21వ తారీఖున ఈ మహాశోభయాత్ర కడపలో నిర్వహించడం జరుగుతోంది. సో చెప్పిన విధంగానే ఇది ప్రతి ఒక్కరూ
కాషాయ కండువాలు తీసుకొచ్చినా వేసుకొని అలాగే మేము కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో కాషాయమయం చేయాలి కడపని మనమంతా. ఎందుకంటే ఈ పండుగ అనేది జాతీయ కాదు, అంతర్జాతీయ పండుగలాగా జరుగుతూ ఉంది. ఇక్కడనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు 21వ తారీఖున. మనం కూడా కడపలో ఈ శోభాయాత్ర చాలా దివ్యంగా జరపబోతున్నాము. సో ప్రతి ఒక్కరు వచ్చి చూసి తరించాలి. అలాగే దీన్ని మనం యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమ్ కూడా ఇవ్వబోతున్నాము. దానికి కూడా వయసు పెద్ద ఉండి రాలేని వాళ్ళు దాంట్లో కూడా వీక్షించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మళ్ళీ పిలుపునిస్తున్నాం. జిల్లాలోని బద్వేలు నియోజకవర్గ ప్రజానికం తనకు అన్ని విధాల మద్దతు తెలియజేసి తనకు సహాయ సహకారాలు అందించాలని భారత చైతన్య యువజన పార్టీ ప్రతినిధి డేవిడ్ కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆప్త బంధువుగా ఉంటూ రైతు కుటుంబం నుంచి వచ్చిన గౌడె రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేశారన్నారు. ఆయన విధానాలకు ఆకర్షితుడైన తాను ఆయన బాటలో పయనించాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకు తన వంతుగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రామచంద్రయ్య యాదవ్ అనంతపురంలో రాయలసీమ సింహగర్జన నిర్వహించి అన్ని వర్గాలను ఆదుకుంటామని భరోసా కల్పించడంపై కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు గత 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎవరికీ ఎలాంటి మేలు చేయలేదన్నారు. రాజధాని పేరుతో అంతంత మాత్రంగా భవనాలు నిర్మించి ప్రజలను మోసగించడం జరిగిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక విస్మరించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వివిధ పథకాలను పేరు మార్చి ప్రచారం చేసుకోవడం, అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి తరుణంలో తనకు ప్రజలకు సేవలు చేసే అవకాశాన్ని కల్పించాలని ఆయన కోరారు. విన్నవించుకోవడం ఏమంటే మన బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళ కోసము ఒక రైతు కుటుంబం నుండి ఉద్భవించిన ఒక నిప్పు కనుమ అయిన బోడే రామచంద్ర యాదవ్ ఆయన పార్టీ భారత్ చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో మేము అనేక కార్యక్రమాలు చేయుటకు, అనేక అభివృద్ధి కార్యాలు చేయుటకు మేము ముందుకు వచ్చి అనేక సంకల్పంతో, దృఢ సంకల్పంతో మేము బద్వేలు నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని, మరి అందులో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాల్లో కానీ, ఉపాధి అవకాశాల్లో కానీ, వారికి కావలసిన వారి జీవిత భవిష్యత్తు కొరకై మా జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా లాంటివి కూడా మేము నిర్వహించుకున్నటకు ఆయన గారితో మాట్లాడి ఆయన అనుమతి తీసుకొని ఈ కార్యక్రమాలు మేము చేయుటకు ముందుకు రాగలమని ఈ మా నియోజకవర్గానికి, ప్రజలకి, యువతకు మేము భరోసా ఇస్తున్నాం. ఒక రైతు కుటుంబం నుండి రైతుల సంక్షేమాల గురించి, రైతుల కష్టాల గురించి తెలిసిన బోడే రామచంద్రయ్య మా జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు అనంతపురం పట్టణంలో రాయలసీమ సింహగర్జన కార్యక్రమాన్ని నిర్వహించి అనేక మందికి ఎన్నో హామీలు భద్రత కల్పిస్తామని చెప్పి ఆయన ఇచ్చే హామీలను బట్టి ఆయన కృతజ్ఞతలు మేము చెప్పుకుంటున్నాం. ఈ మీడియా సందర్భంగా మీరందరూ ఉన్న 2 పార్టీల గురించి మీరు చూసింటారు. మొదట పార్టీ 14 సంవత్సరం ముఖ్యమంత్రి నేనని ఆయన అంటాడు. రాష్ట్రం విభజించిన తర్వాత మొదటిగా ఆయన మీద నమ్మకంతో మనం ఆయన్ని గెలిపించాం. కానీ ఆయన ఏం చేశాడు? ఎవరికి ఎలాంటి మేలు చేకూర్చలే. అమరావతి మన రాజధాని అని చెప్పేసి ఎన్నో చేశాడు. కానీ సగం మాత్రం బిల్డింగ్లు కానీ అవి కానీ క్రియేట్ చేసి మిగతా సగం నిలబెట్టి నెక్స్ట్ ఎలక్షన్కు అవి చూపించి ఎలక్షన్కి పోవాలనే దురుద్దేశంతో ఆయన కంప్లీట్ చేయకోకుండా అనేక మంది ప్రజలను మోసం చేశాడు. అలాగే కొత్తగా వచ్చిన ప్రస్తుత ప్రభుత్వము ఎన్నో హామీలు గుప్పించింది.
నేనున్నాను మీకు అందరికీ అన్నది. ఎస్సీ ఎస్టీల మామయ్యను నేను అన్నాడు. కానీ మామయ్య ఏం చేశాడు? అందరిని నోట్లు నొక్కాడు, అందరినీ వంచాడు, ఎవరికి కూడా ఏం చేసింది లేదు. మరి విద్యా దీవెన అంటాడు, వసతి దీవెన అంటాడు. అవి ఎక్కడివి? ఆ వసతి దీవెన అనేది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని వాళ్ళ నాయన హయాంలో వచ్చినటివి. విద్యా దీవెన అనేది హాస్టల్ కోసం వాళ్ళ నాయన హయాంలో వచ్చినటివి. వాటిని పేరు మార్చి జగనన్న విద్యా దీవెన అంటాడు, జగనన్న వసతి దీవెన అంటాడు. ఉన్న కార్యక్రమాలకు పేర్లు మార్చి పెట్టడం ఏంది? నీ స్వతహాగా కొత్త ప్రోగ్రాంలు ఉన్నా కూడా సృష్టించి ప్రజలకు సేవ చేయాలి, కానీ ఉన్నవాటికి పేర్లు మార్చి చేసుకోవడం ఏమిటిది అని బీసీవై పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. మా అక్కలు మా చెల్లెళ్ళు అని ముద్దులు పెట్టుకొని తిరిగినప్పుడు తెలీదా? నేనున్నాను, అన్నాని పిలిస్తే నేను ముందుకు వస్తానని చెప్పినప్పుడు తెలీదా? ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళందరినీ కొట్టడము, పోలీసులతో కొట్టియడము, పోలీసులతో లాక్కోపోవడము, ఒక ఆడ మనిషి అని కూడా చూడకుండా వాళ్ళను కొట్టడము, ఇది భావ్యమా? ఇది ప్రజాస్వామ్యమా? కాబట్టి ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, చేతులెత్తి మొక్కుతున్నాం. ఈ అంగన్వాడీ కార్యకర్తల ధర్నాను అర్థం చేసుకొని వారికి కావాల్సినటువంటి వసతులు, వారికి కావాల్సిన జీతభత్యాలు పెంచమని, పెంచి వారికి న్యాయం చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మాకందరికీ మీ సహకారం అందించమని ప్రాధేయపడుతూ ముగిస్తున్నాం. గ్రామాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తూ గ్రామాల రూపురేఖలు మారుస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. తాళ్లపల్లెలో గ్రామ సచివాలయం, డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలతో పాటు కుప్పాపల్లెలో గ్రామ పంచాయతీ కార్యాలయం, జగనన్న పాలవెల్లువ మహిళా డైరీ సహకార సంఘం నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం గిడ్డంగివారిపల్లె పంచాయతీలోని భూమి లేని పేదలకు భూపట్టాలను పంపిణీ చేశారు. 252 మంది లబ్ధిదారులు ఉండగా అశోక్ నగర్లో 42 మంది లబ్ధిదారులకు డి ఫారాల పట్టా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారినా పేదల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అసైన్డ్ భూములను గుర్తించి భూమి లేని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి వారు స్థిరాస్తిని కలిగి ఉండేలా చర్యలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీ గాయత్రి, మండల కన్వీనర్ చంద్రబాబుల్ రెడ్డి, ఎంపీటీసీ మిట్టా శ్రీనివాసులు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చూడుమా ఇటు పక్క చూడు ఆడి బొమ్మ ఇక్కడ కొండపైన మనము ఆల్మోస్ట్ తలుపుల మండల బాటల్లో మనం కొండపైన ఉండే పరిస్థితి. రాజశేఖర రెడ్డి సార్ దృష్టికి, మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి సార్ దృష్టికి ఈ ప్రాబ్లం తీసుకుపోయినప్పుడు రోడ్డు కావాలి మనకు ఆ కొండపైన వరకు అని చెప్పి ఎవరైనా అడిగినప్పుడు రాజశేఖర రెడ్డి సార్ రోడ్డు బదులు మొత్తం అందరినీ కిందికి దించి వాళ్ళకి ఇల్లు కట్టించి భూములు ఇద్దామని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడము. ఆ నిర్ణయం తీసుకున్న 3 మాసాల్లోపే ఇల్లు నిర్మించి ఈ 50 కుటుంబాలకు అందజేయడము, అదేవిధంగా భూములు కూడా కొనుగోలు చేసి అప్పట్లోనే ఇచ్చే ప్రయత్నం చేసినారు. కానీ కొన్ని కారణాల వలన ఆ భూమి అప్పట్లో మీకు హ్యాండ్ ఓవర్ చేయడం, మరి హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ మీకు పట్టాలు ఇవ్వడం అనేది మరి డిలే అయింది. మరి ఆ రోజు తండ్రి సంకల్పించింది, ఆ రోజు తండ్రి మాటిచ్చింది, ఈ రోజు కొడుకు ప్రభుత్వంలో మీ అందరికీ నెరవేర్చి మీ అందరికీ చేతికి పట్టాలు నెరవేర్చడానికి తప్పకుండా. అంటే ఈ మధ్యలో
రాజశేఖర రెడ్డి సార్ చనిపోయినాక అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, మీరు చూసినారు. కాంగ్రెస్ లోనే ఇద్దరు ముఖ్యమంత్రులు చూసినారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ ఏ ఒక్కరు కూడా ఆ రోజు ఆయన పెద్ద ఇచ్చిన మాట నిలబెట్టలేదు, మీకు పట్టాలు అందించలేదు. ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఘన విజయం సాధించి అందరి ప్రశంసలు పొందాలని కోరుకుంటున్నట్లు ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఆకాంక్షించారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా విడుదలను పురస్కరించుకొని కడప నగరంలో అభిమానులు మహేష్ బాబు భారీ ఫ్లెక్సీకి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ లోకంలో ప్రిన్స్ మహేష్ బాబుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఆయన సినిమాలు ప్రతి ఒక్కరిని అలరించేలా ఉంటాయని, ఈ విషయాన్ని ఇప్పటికే తన సినిమాల ద్వారా ఆయన చాటి చెప్పడం జరిగిందన్నారు. గతంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదలైన సినిమాలన్నీ విజయవంతం అయినట్లుగానే ప్రస్తుతం గుంటూరు కారం సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. గుంటూరు కారం సినిమాను కుటుంబ సమేతంగా చూసి ఆదరించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ఇంకా అభిమానులు పాల్గొన్నారు. కడప ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారి 28వ చిత్ర సందర్భంగా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం రిలీజు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసే సినిమా అన్న. ఇది సినిమా పరంగా ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అన్న, మంచి సినిమా, కుటుంబ సమేతంగా చూసే సినిమా. ప్రతి సంక్రాంతికి మహేష్ బాబు సినిమాలు అన్నీ మంచి హిట్గా అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మంచి హిట్ కొట్టాడు మహేష్ బాబు. అలాగే కృష్ణ గారితో నుంచి మొదలైన సంక్రాంతి పండగ ఎప్పుడు కూడా మహేష్ బాబు కుటుంబ సభ్యులు అందరికీ విజయవంతం సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అలానే విజయవంతం సినిమా అని భావిస్తున్నాను. సూపర్ స్టార్ మహేష్ బాబు తరఫున కడప ప్రజలందరికీ అన్ని సినిమాలు బాగా ఆడాలా, అన్ని సినిమాల కలెక్షన్లు బాగుండాలని కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జిల్లాలోని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జిల్లా ఎస్పీతో పాటు ఎక్సైజ్ అధికారుల పట్ల చేసిన అనుచిత వైఖరిని ఖండిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల తీరును శృతిమించిపోయిందని ఈ సందర్భంగా చెప్పారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అధికారుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. ముఖ్యమంత్రి తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులను బలి చేయడం ఏమాత్రం సరికాదన్నారు. ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు మారుతుంటారన్న విషయాన్ని తెలుసుకుని అధికారులు రాజ్యాంగం మేరకు పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అధికారి కుర్చీలో కూర్చుని బెదిరింపులకు పాల్పడడం నేరమని, ఈ విషయంగా అధికారులు సుమోటోగా తీసుకుని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి విచారించాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను టీడీపీ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఈ యాక్ట్ కారణంగా సామాన్యుడు అన్యాయానికి గురైతే కోర్టుకు వెళ్లే హక్కు ఉండదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి అనైతిక చట్టాలను సత్వరమే ఉపసంహరిస్తుందని ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు నేరుగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని పోలీసులు దుర్భాషలు ఆడిన సంఘటన, జిల్లా పోలీసు ఉన్నతాధికారి అయిన ఎస్పీని మాట్లాడలేని, రాయలేని పదజాలాన్ని అంతా కూడా మాట్లాడడం, ఇవన్నీ కూడా రాజ్యాంగం మీద గౌరవం లేని వ్యక్తులు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహారం ఎట్లా అయిపోయిందంటే వాళ్ళదే రాజ్యాంగం, వాళ్ళదే చట్టం, వాళ్ళు చెప్పినట్టే చేయాలా, వాళ్ళ కుర్చీల్లో అధికారుల కుర్చీల్లో పోయి ఎమ్మెల్యేలు కూర్చోవడం, అధికారులను నిలబెట్టి దుర్భాషలు ఆడడం, ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే శృతిమించిపోయినట్టుంది. నిన్న ప్రొద్దుటూరులో జరిగిన సంఘటన, ఒక సెబీ లిక్కర్ పట్టుకునే దాని మీద పోలీస్ అధికారి ఎస్ఐ మీద ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలను, వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారులు, పోలీసులు ఈ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే ఇదే విధంగా మీకు బహుమతి అందుకునే పరిస్థితి వస్తుంది. మీరందరూ కూడా అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వ వ్యవహారాన్ని. ప్రభుత్వ పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేర్పించిన పాఠాలే మీరు చదువుకుంటున్నట్టున్నారు. ఆయన కూడా అధికారులను ఏ విధంగా వాడుకుంటున్నారో, వాళ్ళందరినీ కూడా ఏ విధంగా బలి చేస్తున్నారో చూస్తూ ఉన్నారు. మీరంతా కూడా రాజ్యాంగం కోసం, సమాజం కోసం ఈ ప్రభుత్వము, ఈ ప్రజాప్రతినిధులు చేస్తున్న అరాచకాలను
తిరగబడండి. రూల్ ప్రకారం రాజ్యాంగం పనిచేస్తామని చెప్పి, రాజ్యాంగం ప్రకారం పనిచేస్తామని చెప్పి గట్టిగా మీరు తిరగబడే పరిస్థితి రావాలా. లేకుంటే చివరకు మీరే ఇబ్బందులు పాలైపోతారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, ప్రజాప్రతినిధులు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. కానీ చివరకు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు రాజ్యాంగ రీత్యా రాజ్యాంగాన్ని అనుగుణంగా పరిపాలించాల్సింది మీరే. మీరు ఇటువంటి పరిస్థితికి పోతున్నారంటే ఈ ప్రభుత్వాన్ని మరి ఏమనుకోవాలనో మీరు ఒక్కసారి ఆలోచించాలా. ఇప్పటికైనా మేల్కోనండి. మీరు అధికారులు, పోలీసులు మీ ఇళ్ల మీద కూడా దాడులు చేస్తారు, వీళ్ళు మీ ఆస్తులు కొల్లగొడతారు, ఏమైనా చేస్తారు వీళ్ళు. అందుకే మీరు అర్థం చేసుకోవాలా, ఈ ప్రభుత్వాన్ని మార్చేదానికి అధికారులు, పోలీసులు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉండా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. అంటే ఈ యాక్ట్ ప్రకారం సామాన్యుడు ఎవరు కూడా కోర్టుకు పోయేదానికి వీలు లేని పరిస్థితి తీసుకొచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022. అంటే ఒక సామాన్యునికి అన్యాయం జరిగితే ఆర్డీఓ దగ్గర రిప్రజెంటేషన్, కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడ కూడా న్యాయం జరగలేదంటే కోర్టుకు పోయి న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందేదానికి అవకాశం ఉంది. అది జన్మతా భారతీయునికి ఉన్న హక్కు. అది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాస్తూ ఈ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో పూర్తిగా ప్రజా వ్యతిరేకము, పేద ప్రజల పాలిట శాపంగా మారుతుంది. దీనివల్ల అధికారులకు హక్కులు బదలాయిస్తూ పూర్తి నిర్ణయాధికారాన్ని అధికారులకు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. దీనివల్ల భవిష్యత్తులో పర్యవసనాలు, ఒక సామాన్యుడి భూమి వైకాపా చెందిన ఒక రౌడీ షీటర్ కానీ, ఒక భూ కబ్జాదారుడు కానీ ఆక్యుపై చేసుకుంటే దాని ఫైనల్ ఆర్డర్ అధికారి ఇస్తే కోర్టుకు పోయే అవకాశం లేకుండా అయిపోయింది. అంటే అధికారులను చేతిలో పెట్టుకొని భూ కబ్జాలు చేయాలని ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. ఇప్పటికే 5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం యథేచ్ఛగా భూ కబ్జాలు చేయడం, ప్రభుత్వ భూములన్నీ కూడా ఆన్లైన్ చేసుకొని అమ్ముకోవడం. ఇప్పటికే మేము అనేక సార్లు కంప్లైంట్ చేసినా, విజ్ఞప్తులు చేసినా కూడా పట్టించుకోకపోవడం. ఎవరేమనుకుంటే మాకేముందులే, భూములు దోచుకుంటామని చెప్పి ఆ రీతిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి సపోర్టివ్గా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 తీసుకొచ్చింది. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలా. సామాన్యుడికి కోర్టుకు పోయే హక్కు లేదంటూ జీవోలు తీసుకొచ్చారు. ప్రభుత్వానికి ఆ హక్కు లేదు. ఎప్పుడు కూడా ఏ మనిషి అయినా ఏ క్షణమైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు భారత రాజ్యాంగం పౌరునికి ఇచ్చింది. ఆ హక్కును కూడా తీసేసి ఈ ప్రభుత్వం అధికారుల దగ్గరికి పోయి ఫైనల్ ఆర్డర్ అదే అని మాట్లాడుతున్నారు. ఇది నిలబడదు, కోర్టులో కూడా నిలబడదు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఖచ్చితంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో 2023 దాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, హిందూ మత ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత బీజేవైఎం నాయకులు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వంగల శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకా సూక్తులు ఎందరినో ఉన్నత స్థానాలకు చేర్చాయన్నారు. ముఖ్యంగా అమెరికాలోని షికాగోలో జరిగిన ప్రపంచ ఆధ్యాత్మికవేత్త సమావేశానికి హాజరైన స్వామి వివేకానంద ఆంగ్ల ప్రసంగం అందరి ప్రశంసలు పొందిందన్నారు. కెరటం తనకు ఆదర్శమని, లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు, గమ్యం చేరేంత వరకు విశ్రమించకు అనే సూక్తులను నేటి యువత పాటిస్తూ దేశాభివృద్ధికి పాల్పడడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేవైఎం నాయకులు బొమ్మన విజయ్, పవన్, ప్రవీణ్ నాయుడు, సురేంద్ర, ఓబులేసు, సింగారెడ్డి రామచంద్రారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, చలపతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద జయంతి 161 జయంతి ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం ఈరోజు దేశవ్యాప్తంగా యువత ముఖ్యంగా స్వామి వివేకానంద వారి సూక్తులకు ఈరోజు ఉత్తేజితులై ఈరోజు దేశ సౌభాగ్యం కోసం, దేశ ఉన్నతి కోసం ఈరోజు పరిశ్రమిస్తున్న అనేక మంది యువతీ యువకులకు ముఖ్యంగా యువజన దినోత్సవ శుభాకాంక్షలు. స్వామి వివేకానంద హిందూ మత ఔన్నత్యాన్ని, మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచానంతటికీ తెలియజేసిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన సూక్తుల వలన ఈరోజు అనేక మంది, ఉదాహరణకు మన నరేంద్ర మోడీ గారితో సహా మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారితో సహా ఇలాంటి అనేక ఉన్నత విద్యావంతులు పెద్ద స్థాయికి ఈరోజు చేరుకోవడం జరిగింది. వారి సూక్తుల వలన ఉత్తేజం చెందిన అనేక మంది ఈరోజు దేశభక్తితో దేశ ఔన్నత్యానికి పాటుపడే ఈరోజు స్వామి వివేకానంద జయంతి ఈరోజు ఘనంగా ఇక్కడ నాగార్జున మహిళా కళాశాల ఆవరణలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ గారి ఆధ్వర్యంలో యువమోర్చా కార్యకర్తలంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఈ ఉత్సవాలను జయప్రదం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నాగార్జున ఉమెన్స్ డిగ్రీ కాలేజీ నందు భారతీయ జనతా యువమోర్చా తరఫున ఇక్కడ స్వామి వివేకానందకు మా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి గారి అధ్యక్షతన ఇక్కడ స్వామి వివేకానంద చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. స్వామి వివేకానంద అంటే భారతదేశానికే ఒక గొప్ప వ్యక్తి. ఒక 100 మంది యువకులను నాకు ఇవ్వండి, ప్రపంచ దేశాలలో భారతదేశం ఏ విధంగా ఉంటుందో యువ రక్తంతో నేను చూపిస్తానని పిలుపునిచ్చాడు. ప్రపంచ దేశాలన్నిటిలో స్వామి వివేకానంద అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి స్వామి వివేకానంద జయంతిని ఇక్కడ జరుపుకున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. భారత్ మాతాకి జై. తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచే క్రమంలో నిన్నటి రోజు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మాట్లాడనే తప్ప మరే ఉద్దేశం కాదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవేళ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎవరైనా తాను మాట్లాడిన పదాల పట్ల బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఒక వ్యక్తి 3 మద్యం బాటిళ్లే కొనుగోలు చేయాలనే చట్టాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై తాను ముఖ్యమంత్రికి లేఖ రాయడంతో పాటు స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రికి లేఖను అందిస్తానని తెలిపారు. తాను సంబోధించింది ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను తప్ప పోలీస్ శాఖను కాదన్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి సామాన్యులు వాడే భాషను తాను వాడకూడదని, తాను మాట్లాడిన పదాలను వెనక్కి తీసుకుంటున్నానని, బాధపడి ఉంటే మరోసారి క్షమించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. పేద ప్రజలకు సంబంధించి, సామాన్య ప్రజలకు సంబంధించి 3 బాటలు మించి ఉంటే మేము పట్టుకుంటాము, నేరము అనే ఆ చట్టమే తప్పు. ఆ చట్టాన్ని సవరణ చేయాల శాసనసభలో. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం కానీ, ఇతర దేశాలకు సంబంధించిన మద్యం కానీ బ్లాక్ మార్కెటింగ్ చేసే క్రమంలో 3 బాటలు మించి ఒక మనిషి దగ్గర ఉంటే నేరం అనే చట్టం చేస్తే పర్వాలేదు. ఏపీ బ్రూవరీస్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత విక్రయించబడిన బాటళ్ళు మన కుటుంబ అవసరాల కోసం 5, 6, 7 ఉంటే తీసుకుపోతూ ఉంటే దాన్ని నేరంగా పరిగణించి సామాన్యులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు తీసుకుపోయి కేసులు నమోదు చేయడం వలన ప్రజల అసౌకర్యానికి గురవుతారు. ప్రభుత్వం పట్ల అసహనాన్ని కూడా ప్రదర్శిస్తారు. ఈ చట్టం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన చట్టం కాదు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నేరం కాకుండా ఉండబడినటువంటి అంశాన్ని చట్టంలో నుంచి తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం అనేది నా ఉద్దేశం. నిన్న నేను పోయినది కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోయినది కూడా ఒక సామాన్యమైన ప్రజాతనం కార్యకర్త అని చెప్పినారు. TV5 కాదు, ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలలో ఒకరు, తొగట కులస్తులు, పేదవాడు. తన తల్లి మరణిస్తే కర్మకాండ చేసుకునే క్రమంలో సాంప్రదాయబద్ధంగా బ్రాందీ షాప్కి పోయి విస్కీ బాటలు కొనుక్కొని ఇంటికి పోయేటప్పుడు 3 బాటళ్ళ కంటే మించి మరొక 4 ఉన్నాయని చెప్పి అతని స్టేషన్ తీసుకుపోయినప్పుడు ఎక్సైజ్ కార్యాలయానికి
నా తల్లి యొక్క కర్మకాండలో పాల్గొనడానికి ఆలస్యం అయిపోతుందని చెప్పి బాధపడితే నాకు ఫోన్ చేస్తే నేను ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి పోయి ఇది తప్పు అని చెప్పి అతని ఇంటికి పంపించడం జరిగింది. ఈ క్రమములో నా ఉద్దేశాన్ని వ్యక్తపరిచే క్రమములో నేను ఏమైతే ఉపయోగించినానో పదజాలం, అంటే అక్కడ ఎస్ఐ గారు ఉండి మా మీద కూడా ఒత్తిడి ఉంది సార్, కేసులు టార్గెట్ ఇచ్చినారు పెట్టాలని మా డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఎస్పీ గారో ఎస్పీ గారో అని అన్నప్పుడు, ఏఎస్పీ కాదు, ఎస్పీ గారు కాదు, ఎస్పీ గారి అమ్మ మొగుడైనా సరే అట్లా చేస్తే నేను అంగీకరించను, పేదవారికి నష్టం చేస్తే అని నేను ప్రస్తావించినది. నేను పూర్తిగా మాట్లాడినది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులు, పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను, పోలీస్ శాఖకు సంబంధించిన ఎస్పీ గారిని కాదు. ఇది TV5 తప్పుగా చూపించే ప్రయత్నం చేసింది. ఒకవేళ ఎక్సైజ్ డిపార్ట్మెంటునైనా కూడా ఎస్పీ గారు కాకపోతే వారి అమ్మ మొగుడు అన్న పదము కడప జిల్లాలో సర్వసాధారణమైనటువంటి పదమే. అంటే మన సీరియస్నెస్ చెప్పడం కోసము నువ్వు చెప్పినా వినన్, మీ నాయన చెప్పినా వినన్, మీ అమ్మ మొగుడు చెప్పినా వినన్ అని అనే క్రమములో ఉపయోగించే పదజాలమే తప్ప అది జిల్లావాసులకు అది బూతు పదం అయితే కాదు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నేను ఆ మాత్రము మాటనైనా కానీ ఆ పదజాలాన్ని ఉపయోగించడం కూడా కరెక్ట్ కాదు. సామాన్యులు ఉపయోగించవచ్చు ఆ పదజాలం, నేను ఉపయోగించకూడదు. బాధ్యత కలిగిన ప్రజా జీవితంలో ఉండబడిన నేను ఉపయోగించకూడదు. అందుకే ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులను ఉద్దేశించి ఎస్పీ అమ్మమ్మ కూడా అన్నానో ఆ పదాన్ని నేను వెనక్కి తీసుకుంటా ఉన్నా. ఆ పదం వలన ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ అధికారులు ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా మన్నించమని చెప్పి కోరుతా ఉన్నా. ఏమి ఇందులో అభ్యంతరకరం నాకు లేదు. నేను కూడా మనిషినే కాబట్టి పేదవారికి ప్రజలకు బాధ కలిగినప్పుడు, ఒక తల్లి మరణించినప్పుడు, కర్మకాండలో ఒక మనిషికి బాధ కలిగినప్పుడు అక్కడ నేను పాల్గొనే సందర్భం నన్ను ఆవేశానికి బాధను గురి చేస్తుంది కాబట్టి ఆ పదాన్ని ఉపయోగించడమే. ఇది TV5 చిత్రీకరించినట్టు మా ప్రభుత్వంలో లొసులును చూపించే క్రమము కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2,50,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు ఇస్తేనే అవినీతి జరగాలి, దళారీ వ్యవస్థ లేదు. కానీ ప్రభుత్వంలో భాగమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆ శాఖలలో జరిగేదానికి మా ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం అంత సముచితం కాదు. కానీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. చట్టాలను మార్చాల్సిన బాధ్యత ఉంది. ప్రజలకు ఇబ్బంది అన్నప్పుడు శాసనసభలో మేమే శాసనాలు చేస్తాం. ఖచ్చితంగా శాసనసభకు ఉంటే దీన్ని ప్రస్తావించేవాడిని, లేకపోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా, కూడా స్పష్టంగా తీసుకుపోయి లేఖను అందిస్తా. అయ్యా, ఈ చట్టాన్ని మనం సవరణ చేస్తే మంచిది, సామాన్య ప్రజలకు ఇది ఇబ్బంది కలిగిస్తూ ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మద్యాన్ని విక్రయించినప్పుడు 3 బాటలకు మించి ఉండినప్పుడు కూడా నేరం కాదు, దీని మీద కేసులు నమోదు చేయొద్దు అని చెప్పి అభ్యర్థిస్తా. ఇక పోలీస్ శాఖకు సంబంధించి ఈ కడప జిల్లా ఎస్పీ గారు వచ్చిన తర్వాత కానీ, పాత ఎస్పీ గారు అంబురాజన్ గారు కానీ, ఇక్కడ నా ఊర్లో పనిచేసే అధికారులు కానీ, జిల్లాలో పనిచేసే వాళ్ళు కానీ, వీళ్ళందరి మీద రాచమూర్లకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. కారణం ఈ ఎస్పీ గారు కూడా గౌరవ మర్యాదలను ప్రజలకు ఇస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలోనూ, శాంతి భద్రతలను పరిరక్షించే విషయంలోనూ ఆయన పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, సంపూర్ణమైనటువంటి గౌరవం ఉంది. ఎక్కడ కూడా నాకు ఆయన మీద ఆవగింజంత కూడా అనుమానం లేదు. నేను సంబోధించిన మాట కూడా పోలీస్ శాఖకు సంబంధించిన మాటలు కాదు, ఎక్సైజ్ సంబంధించిన మాటలను కూడా అమ్మమ్మ కూడా అనే పదాన్ని వెనక్కి తీసుకుంటా ఉన్నా. నా ఉద్దేశం అయితే నిన్నటిదే ఇప్పుడు అదే. పేద ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు సవరణ చేయాల్సిందే, మార్పు జరగాల్సిందే. దీన్ని TV5 వాళ్ళైనా A5 వాళ్ళైనా జర్నలిజం ఎప్పుడైనా కానీ ఒక నాయకుడు మాట్లాడినప్పుడు మీరు గమనించాల్సినది నాయకుని యొక్క ఉద్దేశాన్ని మాత్రమే మీరు గమనించాలి. ఆ ఉద్దేశం వెనుక దాగి ఉన్న ప్రజా ప్రయోజనాన్ని మాత్రమే మీరు ప్రసారం చేయాల్సిన బాధ్యత ఉంది. సంక్రాంతి పండుగ సంబరాలను రెట్టింపు చేయడంలో మహిళల పాత్ర ప్రధానమని జనసేన నాయకులు అతికారి కృష్ణ, దినేష్లు తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటంలో ఆకుల వీధి యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముందస్తు వేడుకల్లో భాగంగా మహిళలకు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సృజనాత్మక శక్తిని వ్యక్తం చేసుకునేందుకు ఈ అవకాశం ముగ్గుల పోటీ ద్వారా వస్తుందన్నారు. వారిని ప్రోత్సహించేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
సంక్రాంతి తెలుగింటి సంప్రదాయాల పండుగని నేటి తరం యువతులకు వీటిని వారసత్వ సంపదగా గుర్తించి భావితరాలకు అందించేందుకోసం ఈ పోటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని వారు కోరారు. అనంతరం వారు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం. ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. సిద్ధవటంలో, ఒంటిమిట్ట సిద్ధవటంలో మండలం 2 మండలాలు కలిసి మనం ఇక్కడ సిద్ధవటం గ్రామంలో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మా మహిళలందరికీ సంతోషకరంగా ఉల్లాసపరంగా ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తారని అందరినీ ఇక్కడ పిలిచడం జరిగింది. దానికి తోడు మా 2 మండలాల మా వాళ్ళంతా లేడీస్, మహిళలు అయితేమి, జెంట్స్ అయితేమి అందరూ బాగా 3-4 గంటల సేపు ఇక్కడ అంతా టైం స్పెండ్ చేశారు. బాగా హ్యాపీగా అందరూ ఒకరు కలుసుకోవడము, ఆ సంతోషకరమైన వాతావరణంలో అందరూ ఉండడం చాలా మంచిది. ఉదయం ఈ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు, పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ అందరికీ సహకరించిన మా పేరున మా మహిళలందరికీ, అక్క చెల్లెళ్లకు అందరికీ పేరున మా నమస్కారం. మీడియా మిత్రులకంతా నా నమస్కారాలు. ఇవాళ సంక్రాంతి పండుగ సందర్భంగా సిద్ధోటం మండలం మరియు ఒంటిమిట్ట మండలంలో దాదాపు 350 మంది ఆడవాళ్ళతో మనం ఇక్కడ ముగ్గుల పోటీ చేయడం జరిగింది. ఆ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి మా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలానే ఇక్కడ ప్రైజెస్ ముఖ్యం కాదు, ఆటలు ఆడవాళ్ళు రోజు ఇంట్లో ఉండేది కాకుండా బయట పల్లెటూరులో వాతావరణం రావాలని కోరుకుంటూ ప్రతి పండక్కి మా నాన్నగారు అయితే ఏమి, మా చిన్నాన్నగారు అయితే ఏమి, ప్రతి పండక్కి మా సిద్ధోటం మండలం వాళ్ళ ఇంట్లో కూడా పండగ వాతావరణం తెచ్చేలాగా మేము చేస్తాము. అలానే ఈ పండగకి కూడా, సంక్రాంతి పండగ కూడా ఇలాంటి ముగ్గులు పోటీ పెట్టి వాళ్ళని ఉల్లాసపరచడం మా ఉద్దేశము. జనసేన పార్టీ తరపు నుంచే మాకు ఇలాంటి ఆదేశము మరియు ఆయన నిర్ణయం ఇవ్వడము, పండగకి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ పండగ వాతావరణం అందరినీ ఇంకా ఉత్తేజపరిచి ఈ సంక్రాంతి పండగ ఈ సంవత్సరం నూతన సంవత్సరం అంతా ఈసారి రాబోయే ఎలక్షన్స్లో 2024లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి జనసేన టీడీపీ కూటమిలో మనం ప్రభుత్వాన్ని స్థాపించి ఈ పండగ మరీ ఏప్రిల్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ జై జనసేన. ఈరోజు అత్తిగారి ఫ్యామిలీ, అత్తిగారి కృష్ణ, మా వెంకటయ్యన్న కొడుకు, మా బంధువు, ఆత్మబంధువు వెంకటయ్యన్న కొడుకు దినేష్కు ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఒంటిమిట్ట మండలం, సిద్ధోటం మండలం నుంచి మహిళలు దాదాపు 350 నుంచి 400 మంది వచ్చి ముగ్గుల్లో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. పండగ వాతావరణం, పండగకు ముందే పండగ వాతావరణం నెలకొల్పినారు మా అన్నోళ్ళ అత్తిగారి వెంకటయ్యన్న ఫ్యామిలీ. వాళ్లకు ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులుండి వాళ్ళు అనుకునే కోరిక నెరవేరాలని చేతులెత్తి జోడించి నమస్కారం, ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, మహిళా మండలికి అందరికీ నా నమస్కారములు. మహిళల్లోని ప్రతిభని బయటికి తెచ్చినటువంటి మన జనసేన పార్టీకి చాలా ధన్యవాదాలు అన్నమాట. నేను ఇక్కడికి వచ్చి ఒంటిమిట్ట మండలం నుంచి ముగ్గు వేసి మొదటి బహుమతి గెలుచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతిసారి మహిళల్ని ప్రోత్సహిస్తూ ముగ్గుల పోటీలు పెడుతూ ఉండి మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. జనం కోసం పుట్టిన మన జనసేన పార్టీని అందరూ ఆదరించండి. జై జనసేన, జై జై పవనన్న. పవనన్న అంటేనే పవర్, ఆ పవర్ ఎప్పటికీ తగ్గదు. నేటి యువతకు దిక్సూచిగా నిలుస్తున్న స్వామి వివేకానంద జయంతి వేడుకలను వేంపల్లె అవోపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేంపల్లె ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేంపల్లె పట్టణంలోని స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మెడికల్ ఎంపోరియం యజమాని శ్రీరామ్ రఘునాథ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవోపా అధ్యక్షుడు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బైరిశెట్టి సునీల్ కుమార్, ఈసీ సభ్యులు శివకిరేళ్లు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించారన్నారు. స్వామి వివేకానంద పాశ్చాత్య ప్రపంచానికి వేదాంతం మరియు యోగాను పరిచయం చేయడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. అటువంటి మహనీయుడిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ రఘునాథ్ సహకారంతో సుమారు 150 మంది పేదలకు అన్నదానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా ఈసీ సభ్యులు శ్రీరామ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. వేంపల్లి పట్టణంలోని అమ్మవారిశాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మీనాక్షిదేవిగా భక్తులను కటాక్షించారు.
వేంపల్లి పట్టణంలో 119 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాసం 4వ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో వాసవి మాతకు మీనాక్షిదేవి అలంకరణ చేసి విశేష పూజలను నిర్వహించారు. పూజల్లో భాగంగా మూల విరాట్ అమ్మవారికి శాకంబరి దేవి అలంకారం చేశారు. వాసవి మాతకు ఉదయాన్నే పంచహారతులు, నక్షత్రహారతులు, కుంభహారతి, ప్రాకారోత్సవం, ధూపదీప నైవేద్యం, మంత్రపుష్పం తదితర పూజలను నిర్వహించారు. ఆలయంలోని గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాల పరివర్తన, కైంకర్యాలు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారి ముందు ఆర్యవైశ్య మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పూజలకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. మహిళలు అమ్మవారి పాటలు పాడి తమ భక్తిని చాటుకున్నారు. ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు దొంతు సుబ్బారావు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల హరికృష్ణ, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి కళ్యాణ మండపం, అవోపా ఆర్యవైశ్య మహిళా మండలి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల నిధుల విడుదల. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. అయోధ్యలో జగదభిరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 21వ తేదీన కడపలో శోభాయాత్ర. వివరాలు వెల్లడించిన అయోధ్య ఐక్యత వేదిక ప్రతినిధులు. ప్రభుత్వ అధికారులు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాలి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వైఖరిని ఖండిస్తూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి సూచన. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు ఆదర్శనీయం. జయంతి వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.